శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మణిగారిచే తెనిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలో అనుగ్రహకరణం అనే 21వ అధ్యాయ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. ఇందులో 130 ఓవిలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా సాధువులు సత్పురుషులు ఉంటారు, వారితో కలయిక ఎలా ఏర్పడుతుంది అని ఠాకూర్ అనే సర్వేయరు, అనంతర పాటన్కర్ అనే పండితుడు, పండరపురం వకీల్ అనే ఈ ముగ్గురు షిరిడికి వస్తారు. వారిని బాబాగారు ఎలా అనుగ్రహించారు అన్న విషయాలు మనం తెలుసుకుందాం. ఇందులో కూడా బాబాగారి చక్కటి బోధ ఉంది, మన మనసుల్ని కదిలించే బోధ ఉంది. హేమట్ పంత్ గారు చెప్తున్నారు, ప్రపంచంలో సాధువులు సత్పురుషులు మహాత్ములు ఉంటారు, ఇప్పుడు ఉన్నారు, కానీ వారితో ఎంతో భాగ్యం ఉంటే కానీ కలయిక ఏర్పడదు. అంటే వారి సాంగత్యం మనకు ఏర్పడదు, దానికి ఎంతో భాగ్యం ఉండాలి. వారు అత్యంత సమీపంలో మనకు ఉన్న పాపులకు వారు కనిపించరు. ఒక అద్భుతమైన ఓవి ఒకసారి చూద్దాం. సత్పురుషులతో సాంగత్యం ఏర్పడాలి అని అంటే వారి గురించి మనం తెలుసుకోవాలి, వారిని గుర్తించగలగాలి. ముందు షిరిడికి బాబాగారు వచ్చిన తొలినాళ్లలో అందరూ పిచ్ ఫకీర్ అనుకుంటూ ఉన్న నేపథ్యంలో ఒక్క మహల్సాపతి మాత్రమే వీరిలోని విరాగిని జ్ఞానిని గుర్తించారు. తక్కిన వారంతా పిచ్ ఫకీర్ అని అంటున్నారు. పిచ్ ఫకీర్ అనుకుంటూ బాబాగారు మసీదులో ఉంటే తొంగి చూసేవారు. వీరు ఆ భావంతో తొంగి చూశారు కాబట్టి ఆయన రాయి వేసేవారు. ఆయన రాయి వేశారు కాబట్టి ఇంకా వీరు పిచ్చివారే అని ముద్ర వేశారు. కాబట్టే బాబాగారి వద్ద యద్భావం తద్భవతి. మరి ఎవరు గుర్తించారు బాబాగారిలో ఉండే మహాత్ములని? గంగగిరి బాబా షిరిడికి వచ్చారు. బాబాగారు భుజంపై నీరు మోస్తూ ఉన్నారు. 5వ అధ్యాయంలో మనం దర్శించుకున్నాం. అప్పుడు ఆయన చూశారు బాబాని. ఆహా, ఈ మూర్తి షిరిడికి ఎప్పుడు వచ్చారు? వీరు రాయి కాదు, రత్నం. వీరు భుజంపై ఇప్పుడు నీరు మోస్తూ ఉన్నట్టు కనపడ్డా వీరు సామాన్యులు కారండి, వీరు సాక్షాత్తు రత్నం. ఇటువంటి వారు షిరిడికి రావడం అంటే షిరిడికి ఎంతో పుణ్యం ఉంది అని వారు గుర్తించారు బాబాగారిలోని జ్ఞానిని. అలాగే ఆనందనాథులు షిరిడికి వస్తారు. వారు బాబాను చూసి వీరు ఇప్పుడు పెంటకుప్ప మీద ఉన్నట్టు కనపడ్డా వీరు వజ్రం వంటి వారు, వీరు మునుముందు ఎన్నో మహత్ కార్యాలు సాధిస్తారు. నా ఈ మాటలు గుర్తుంచుకోండి, మీకు నా మాటలు తర్వాత గుర్తుకు వస్తాయి అని ఆ జ్ఞాని బాబాని గుర్తించారు. ఇలా జ్ఞానులు మాత్రమే జ్ఞానిని గుర్తిస్తారు, లేదా దైవ చింతనలో ఉండే భక్తులు కూడా గుర్తిస్తారు. 4వ అధ్యాయం చెప్పింది, గౌలిబువ షిరిడికి వచ్చారు. వారు పండరి విఠలుడి భక్తులు. బాబాగారిని చూస్తుంటే వారికి విఠలుడే దర్శనమిచ్చారు మసీదులో. అప్పుడు వారు చెప్తున్నారు ఆనందంగా, ఇక్కడ కూర్చుని ఉన్నది సాక్షాత్తు పండరి విఠలుడేనండి. కానీ వీరిని పిచ్చివారు అంటున్నదే లోకం. ఈ లోకమే పిచ్చిది. కాబట్టి లోకమే పిచ్చిది. ఎందుకంటే భ్రమతో కూడిన దృష్టితో మనం చూస్తూ ఉంటాం. అప్పటి వరకు మహాత్ములు మనకు ప్రకటన కారు, వారిని మనం గుర్తించలేం. బూటిగారు అల్లుడైన నార్కే ఒకసారి బాబాగారు వద్ద కూర్చొని ఉంటారు. బాబాగారు దేనిపైన చాలా కోపంగా ఉన్నారు. బాబాగారి కోపాన్ని చూసి నార్కే గారికి మనసులో ఒక అనుమానం వచ్చింది. వీరు పిచ్చివారా ఏంటి అని మనసులో అనుకున్నారు. వెంటనే బాబా అంటారు, నేను పిచ్చివాడిని కాను అనని. కాబట్టి ఎవరు పిచ్చివాడవుతారు? అటువంటి వారి గొప్పతనాన్ని దివ్యత్వాన్ని గుర్తించలేని మనమే పిచ్చివారం. వెంకయ్య స్వామి గారు ఉన్నారు గొలగముడిలో. వీరిని అందరూ పిచ్చి వెంకయ్య అనేవారు. ప్రజలు పిచ్చి వెంకయ్య అని పిలుస్తూ ఉన్న ఆ పేరంటే వారికి ఎంతో ఇష్టం. బాబాగారు కూడా కోర్టు విచారణ జరుగుతున్నప్పుడు నీ పేరేమిటి అని అంటే నా పేరు సాయిబాబా అనలేదు, వీరందరూ నన్ను సాయిబాబా అంటున్నారు అన్నారు. అంటే ఒక్క నామానికి ఒక్క రూపానికి పరిమితం కానివారు వారు. నామరూపాలకి అతీతులు, మనం నామరూపాలకి పరిమితులం. కాబట్టి వీరందరూ సాయిబాబా అంటున్నారు ఇప్పుడు, కాబట్టి నేను సాయిబాబాని. ఒకప్పుడు రాముడు అన్నారు, ఇంకొకప్పుడు కృష్ణుడు అన్నారు, ఇప్పుడు సాయిబాబా అంటున్నారు. కాబట్టి అప్పుడు రాముడు ఎవరో అప్పుడు కృష్ణుడు ఎవరో వారే నేను అని బాబాగారు తెలియచేస్తున్నారు అక్కడ. ఇలాగే ఇక్కడ వెంకయ్య స్వామి గారు కూడా పిచ్చి వెంకయ్య అని ప్రజలు పిలుస్తూ ఉంటే ఆ పేరు ఆయనకి చాలా ఇష్టం. వారిది కూడా బాబాగారు లాగే భిక్షావృత్తి. ఒక ఇంటి ముందుకు వెళ్ళారు. అమ్మా అన్నారు. ఆ లోపల ఇల్లాలు
ఎవరయ్యా అనింది కోపంగా. ఏదో పనుల్లో ఉంది, ఏదో విసుగులో ఉంది. అమ్మా నేనమ్మా పిచ్చి వెంకయ్యను అంటే ప్రజలు పెట్టిన పేరున ఆయన చెప్తున్నారు. పిచ్చి వెంకయ్యనమ్మా. సరే ఉండు వస్తా అని వచ్చింది. ఏంటి అంటే అమ్మా తినేందుకు అంత పెట్టమ్మా. స్వామిగారి భాష నెల్లూరు ప్రత్యేక భాష, నెల్లూరు ప్రత్యేకమైన మాండలికంలో మాట్లాడతారు వారు. అమ్మ తినేందుకు అంత పెట్టమ్మా. సరే వెళ్ళారామె. అన్నం ఏదో ఉంది తీసుకొచ్చి స్వామిగారికి ఇచ్చింది. వెళ్ళిపోయింది. మళ్ళీ అమ్మా అన్నారు. ఏంటయ్యా అనేది మళ్ళీ ఆమె. చాలా విసుగులో ఉన్నారు ఆవిడ. అమ్మా కలుపుకునేందుకు గీసుకునేందుకు అంత పెట్టమ్మా. కలుపుకునేందుకు నెయ్యి లేత నూనె అని, అలాగే గీసుకునేందుకు అంటే నంచుకునేందుకు అని స్వామిగారి అర్థం. ఆమె లేదు పోయా పని పాట లేదు అని విసుక్కుంది, తలుపు వేసుకుంది. స్వామిగారు ఏమీ లేదా అని ముసిముసి నవ్వుకుంటూ వెళ్తున్నారు. అప్పట్లో అలవాటు ఏంటంటే ఇళ్లల్లో దొత్తలు ఉండేటివి, త్రాళ్ళు వేలాడ తీసుకుండేవారు. వాటిల్లో పాత్రల్లో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ లాంటివి పెట్టుకునేవారు. నెయ్యి ఉంది వారింట్లో. స్వామి అడిగారు కానీ ఆమె ఏమీ లేదు పో అనింది కదా. ఈయన నవ్వుకుంటూ వెళ్తున్నారు. నెయ్యి ఏ దొత్తలైతే ఉందో అది తెగింది, క్రింద పడింది. నెయ్యి అంతా నేలపాలైంది. అంటే ఏమైంది ఇక్కడ? సద్గురువు కోరింది మనం గుర్తించలేకపోతే, వారు కోరింది సమర్పించుకోలేకపోతే అది వృధా, నేలపాలు. బాబాగారు మన నుంచి భక్తి, శ్రద్ధలని, నిష్ఠ, సబూరిని కోరుకుంటూ ఉన్నారు. నిర్మలమైన ప్రేమను కోరుకుంటూ ఉన్నారు. అదే మనం వారికి ఇవ్వాల్సింది. ఇస్తేనే మన జన్మ సార్థకం. లేదా ఆ సాధన మనం చేసుకోలేకపోయామా వ్యర్థం. మరి బాబాగారి పట్ల మనకున్న భక్తి ప్రేమని ఎలా వ్యక్తపరచాలి? వాక్కుతో మాత్రమే కాదు, మన ఆచరణ ద్వారా. బాబాగారు మనకు చూపిన మార్గంలో మనం ప్రయాణం చేయడం ద్వారా. అలా వెంకయ్య స్వామి గారు పిచ్చి వెంకయ్యనేనమ్మా నేను అని అన్నారు. వారి సోదరు చెప్తారండి తర్వాత, ఎప్పుడైతే స్వామిని అందరూ దేవుడని గురువని ఆరాధించారో, స్వామి సమాధి అయ్యారో, వారి సోదరు చెప్తారు, స్వామిగారు వీరి సోదరి ఇంట్లో పనులు చేసేవారు, ఆమె పొలంలో వీరు చాకరీ చేసేవారు. ఇప్పుడు చెప్తున్నారు ఆవిడ, అయ్యో నేను మా అన్న చేత ఎన్నో పనులు చేయించానయ్యా. ఇప్పుడు అందరూ మా అన్నని దేవుడు అంటున్నారు. ఆయన దేవుడని తెలుసుంటే నేను ఆయన చేత అన్ని పనులు చేయించుండేదాన్ని కాదయ్యా, ఎంతో బాగా చూసుకోనందును. ఎలా గుర్తించగలం? ఆ గుర్తించేందుకు ఆధ్యాత్మిక జిజ్ఞాస కావాలి, ఎరుక కావాలి, భగవత్ చింతన కావాలి. కాబట్టే భక్తులు, జ్ఞానులు మాత్రమే గుర్తిస్తారు సత్పురుషులని. రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. వారు దక్షిణేశ్వరాలయంలో పూజారిగా ఉన్నారు కదా. ఆ తొలి రోజుల్లో అమ్మ దర్శనం కోసం తీవ్రంగా పరితపించేవారు. అమ్మ దర్శనం అమ్మ దర్శనం ఒక్కరోజు కాకపోయినా ఆయన తీవ్రంగా విలపించేవారు. ఆ రోజంతా వృధా అనుకునేవారు. మనం కూడా ఎన్నో పర్యాయములు ఈరోజు వృధా అయిపోయింది అంటాం. ఎందుకోసంగా? ఎప్పుడైనా మన లౌకికపరమైన విషయాలు కానీ కావాల్సింది కాకపోతే వృధా అనుకుంటాం. కానీ ఏ ఒక్కరోజైనా భగవంతుడు మనతో మాట్లాడలేదే, భగవంతుడు మనకు ప్రత్యక్షం కాలేదే అని ఎప్పుడైనా వృధా అనుకుని ఉంటామా ఆ రోజుని? కానీ రామకృష్ణ పరమహంస గారు ఏ విధంగా అయితే ఇలా ఒక్కరోజు వృధాగా గడిచిపోయిందో ఆయన తీవ్రంగా విలపించేవారు. కాళికామాత విగ్రహం ముందు పడి పొరలేవారు, ఎంతగానో విలపించేవారు. పసిపిల్లవాడు కానీ తల్లి ముందు ఏదైనా ఒకటి కావాలి అని తీవ్రంగా ఏడ్చినట్టుగా. అలా ఆ దొర్లేటప్పుడు ఆయన ముక్కు నేలకు రాచుకొని రక్తం తీవ్రంగా కారేదట. అప్పుడు ఆయన చూసిన భక్తులు, ఇతర పూజారులు వారిలోని భక్తిని, వ్యాకులతని, పరితాపాన్ని గుర్తించలేదు. అందుకని పిచ్చి పూజారి అన్నారు. కాబట్టి ఆయన ముద్రపడింది పిచ్చి పూజారి అని. కాబట్టే మహాత్ములను ఎప్పుడూ లోకం సరిగ్గా గుర్తించదు. చాలా కొద్ది మంది మాత్రమే వారిని గుర్తించగలరు. ఇదే చెప్తున్నారు హేమట్ పంత్ ఇక్కడ. కాబట్టి సాధువులు, సత్పురుషులు ఉంటారు, కానీ వారితో కలయిక ఏర్పడటం ఎంతో భాగ్యం, ఎంతో అదృష్టం, ఎంతో ప్రాప్తం ఉంటే కానీ మనం సత్పురుషుల సాంగత్యాన్ని పొందలేం. పాపులకు వారు ఎంతో సమీపంలో ఉన్నా కనిపించరు. మరి బాబాగారి సాంగత్యం మనకు ప్రాప్తించింది ఎలా? సచ్చరిత్ర రూపంలో. కాబట్టి ఈ సాంగత్యాన్ని మనం గుర్తించాలి, ఆ సాంగత్యాన్ని మనం నిలుపుకోవాలి. హేమట్ పంత్ గారి ఒక అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నారు.
వీరు బాంద్రాలో మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్నారు. అప్పుడు బాంద్రాలో పీర్ మౌలానా అనే ఒక మహానుభావుడు ఉన్నారు, ఒక మహాత్ముడు ఉన్నారు. వారి వద్దకి అన్ని మతాల వారు వచ్చేవారు, తండోపతండాలుగా వచ్చేవారు, వేలాది మంది భక్తులు వచ్చేవారు. ఆ మహాత్ముడి వద్ద యూనుస్ అనే ఒక సేవకుడు ఉండేవారు. ఆ యూనుస్కి హేమడ్ పంత్ గారికి పరిచయం అయింది. యూనుస్ చెప్పారు, సార్ మీరు వచ్చి వారిని దర్శించుకోండి, వారు మహాత్ముల దర్శనం ఎప్పుడూ మంచిదే. అదే అబ్బాయి చెప్పాడు. కానీ ఈయన వెళ్ళనే లేదండి. విచిత్రం చూడండి. కారణం ఏంటి? ఈయన మ్యాజిస్ట్రేట్గా ఉన్నారు, ఈయనకు ఒక పేరు ఉంది, గుర్తింపు ఉంది, పదవి ఉంది, ప్రతిష్ట ఉంది. ఈయన ఆలోచించారు, సరే దర్శనానికి వెళ్ళాననుకో, నేను కూడా ఆ వేలాది మందిలో ఒక్కడినే అవుతాను. అలా నా పదవికి, నా గౌరవానికి అది లోటు కదా అనుకొని వీరు వెళ్ళనే లేదండి. అలా ఉంటుంది దురదృష్టం. భగవంతుడు ఆయన్ని పిలిచారు. యూనుస్ అనే వ్యక్తి ద్వారా దారం కట్టి తమ వైపుకు లాగారు. కానీ వీరిలో ఉన్న పదవి, దానివల్ల వచ్చిన గర్వం, అహంకారం, మదం గురువు సన్నిధికి పోనివ్వలేదు, అడ్డుపడింది. ఇలా మనలో ఉండే ఈ మనోవృత్తులు ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటాయి. బాబాగారి వద్దకు మనం అడుగు వేయాలి, లేదా సత్పురుషుల వద్దకు అడుగు వేయాలి అని అంటే. కాబట్టి బాబాగారు కోరుతారు, మీ మనోవృత్తులన్నింటినీ నా వైపుకు మళ్లించండి, నాకు సమర్పించండి, అదే నా నిజమైన సేవ, భక్తి అని అంటారు. కాబట్టి ఎంతో కాలమైన బాంద్రాలో పనిచేసిన హేమడ్ పంత్ గారు ఆ పీర్ మౌలానా వారి దర్శనానికి వెళ్ళలేకపోయారు. చెప్తారు హేమడ్ పంత్, తర్వాత నా భాగ్యం కొద్దీ షిరిడీతో శాశ్వతమైన సంబంధం ఏర్పడింది. కాబట్టి షిరిడీతో పరిచయం కావడం, ఆ సంబంధం శాశ్వతం కావడం వారి భాగ్యం అంటున్నారు. దీన్ని ఇంకొక కోణంలో మనం చూస్తే, షిరిడీతో మనకు ఏర్పడ్డ సంబంధం శాశ్వతమైతేనే అది మనకు శుభాన్ని కలిగిస్తుంది. కాబట్టి బాబాగారితో మనకు ఏర్పడ్డ సంబంధాన్ని మనం శాశ్వతం చేసుకోవాలి. ఎలా? సచ్చరిత్ర నిత్య అధ్యయనం, శ్రవణం, పారాయణ, మననం ద్వారా వారి స్మరణలో ఉంటూ ఈ సంబంధాన్ని మనం నిత్యం పెరిగేలా చేసుకోవాలి, బలోపేతం చేసుకోవాలి. అప్పుడే మన జన్మ ధన్యం, మన సమయం మనం సద్వినియోగం చేసుకున్నట్టు.